వెల్కమ్ టు ఏపీ న్యూస్. కూటమి ప్రభుత్వానికి అఖండ మెజారిటీ కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. కిర్లంపూడి మండలం చిలంగి గ్రామంలో పిఠాపురం నియోజకవర్గ సీనియర్ రాజకీయ నాయకులు అరవ వెంకటాద్రి నాయుడు తన మాతృమూర్తి అయిన అరవ రాజామణి పేరున నిర్వహించిన సంక్రాంతి పండుగ ఉత్సవాల్లో పార్లమెంట్ సభ్యులు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రజలను ఉద్దేశించి పై విధంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం యొక్క 5 ఏళ్ల దుర్మార్గపు పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం యొక్క విధానాలతో విసిగి చెందారు అని, కాబట్టే రాష్ట్ర ప్రజలందరూ కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారని ఎంపీ శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు చదరం చంటిబాబు, టీడీపీ యువ నాయకులు కాళ్ల వెంకటేష్, వేలంక గ్రామ సర్పంచ్ రాయుడు బాబురావు, గ్రామ ప్రముఖులు పాలట్ల భారత్ కుమార్, రాపేటి చిన్న, అరవ శేఖర్, అరవ పండు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. కాకినాడ పార్లమెంట్ ప్రజలందరికీ, అలాగే నియోజకవర్గ ప్రజలందరికీ, కూటమి నాయకులకి, జనసేన నాయకులకి, బీజేపీ నాయకులకి, తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా నా సంక్రాంతి శుభాకాంక్షలు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన మొట్టమొదటి సంక్రాంతి. ఈ గత రాక్షస పాలన పోయిన తర్వాత నిజంగా ప్రజలందరూ ఒక పండుగ వాతావరణంలో చేసుకునే మొట్టమొదటి పండుగ. సో అందరూ కూడా ఈ పండుగ సుఖ సంతోషాలని, ఐశ్వర్యాలని అన్నీ తెచ్చిపెట్టి రానున్న 5 సంవత్సరాల్లో కూడా కూటమి ప్రభుత్వం ఎదుగుదలని ప్రజలందరూ చూస్తూ వచ్చే ఎన్నికల్లో కూడా మళ్లీ కూటమి ప్రభుత్వం తానంతట తానే స్వచ్ఛందంగా మళ్లీ కూటమి ప్రభుత్వం ఎన్నుకునేలాగా మేమందరం పనిచేస్తాం. మీరు ఇచ్చిన మెజారిటీకి అందరికీ కూడా అది అంత మెజారిటీని మేము గర్వంగా కాకుండా బాధ్యతగా భావించి ఇంకా ఎక్కువ పనిచేసి మీ అందరి చేత మెప్పించుకుని మళ్లీ గెలుస్తామని చెప్పి, అలాగే మీ అందరూ కూడా ఎక్కడి నుంచో వచ్చిన పండగకి హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి వచ్చుంటారు. వాళ్ళందరూ కూడా చాలా సురక్షితంగా, భద్రంగా మళ్లీ సంక్రాంతికి వచ్చేలాగా చాలా క్షేమంగా వెళ్లాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కిర్లంపూడి మండలం చిల్లంగి గ్రామంలో నా పొలంలో ఈ మకర సంక్రాంతి సందర్భం ప్రకారంగా ఆనవాయితీగా మా అమ్మగారు జ్ఞాపకార్థం, రాజామణి గారి జ్ఞాపకార్థం నిమిత్తమై 3 పందాలు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరగడం జరుగుతుంది. ఆ 3 పందాలు మన కూటమి ప్రభుత్వం రావడం, మన బీజేపీ, మన తెలుగుదేశం, మన జనసేన పార్టీ 3 పార్టీలు కలిపి ప్రభుత్వంలోకి రావడంలో మన మొట్టమొదట సంక్రాంతి కాబట్టి ఈ సంక్రాంతికి మన నాయకులు ఎవరవుతున్నారో వాళ్ళందరూ సహకరించి జనాలకి మనం వాళ్ళని తృప్తిపరిచాం కాబట్టి ఓట్ల రూపంగాను, అలాగే వాళ్ళ మన ఆనందం చూడడం కోసం ఎక్కడి నుంచో విదేశాల నుంచి రాష్ట్రాలు దాటి సొంత గ్రామాలకు వచ్చి వాళ్ళు ఈ పండగ 3 రోజులు ఎంజాయ్ చేయడం కోసం మన నాయకులు మనల్ని ఉద్దేశించుకుని మన సాంప్రదాయం పోకూడదని, తెలుగు భాష, తెలుగు సాంప్రదాయం ఎక్కడికే జరిగిపోకూడదని ఆ ఉద్దేశం మీద మన నాయకులు ఎవరవుతున్నారో వాళ్ళందరూ మన జ్యోతుల నెహ్రూ గారు, మా ఎమ్మెల్యే గారు, అలాగే మన పార్లమెంట్ సభ్యులు నా తమ్ముడు ఉదయ్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు సంప్రదాయంగా ఒక రైతుకు సంబంధించి ఒక తెలుగు ఇంటి పండుగ కాబట్టి ఆ పండుగ సంబంధించి నేను మా తమ్ముడు ఉదయ్ శ్రీనివాస్ని ఆహ్వానించడం కోడి పందాల దగ్గరికి జరిగింది. అలాగే నా పొలంలోకి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా సరే ఖాళీ చేసుకుని ఆయన వచ్చి నాకు ఇక్కడ నేను పిలిచిన మాటకి వచ్చి ఇక్కడ ఈ గ్రామ ప్రజానికానికి, అలాగే పొరుగురు నుంచి వచ్చిన వాళ్ళకి, రాష్ట్రం దాటి వచ్చిన వాళ్ళకి, జిల్లా దాటి వచ్చిన వాళ్ళకి, అలాగే దేశం దాటి వచ్చిన వాళ్ళకి అందరికీ ఎందుకు వచ్చారంటే ఆయన ఎక్కడి నుంచో వచ్చి మనకు ఓట్లేసి మనల్ని నెగ్గించారు కదా అన్న ఆయన ఒక అభిమానంగా ఆయన ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరినీ గుర్తుపరచాలని, అలాగే ఆయన వచ్చి రావడం, ఆయన స్వాగతం పలకడం, ఆయన రావడం, మన పందాలు తిలకించడం అందరికీ
వందనం చేసుకుంటూ ఒక సంస్కారంగా అందరినీ పేరు పేరున పలకరించుకుంటూ జనాలు మీద పడ్డా సరే చిరాకు పడకుండా అందరికీ సెకండ్ ఇచ్చి అందరినీ సందుతో పట్టుకుని భుజమే చేసి సెల్ఫీలు ఇచ్చుకుంటూ ఆనందంగా ఆయన అందరిని ఆనందం పరిచి సంతోషంగా నేను పిలిచిన పిలుపుకి ఆయన రావడంలో ఆయనకి నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటూ తమ్ముడు వయసు చిన్నదైనా సరే శిరస్సు ఉంచుకుని నమస్కరించున్నాను. ఎందుకంటే మాట గౌరవించి ఆయన రావడం నేనే కదా ఎవరు పిలిచినా ఆయన వందగా వస్తారు. ఆయన రావడం జరిగింది. ఆయనకి నేను ఎంతో ధన్యవాదాలు చెప్పుకుంటూ నేను ఈ యొక్క కార్యక్రమం చూసి ఆనందించి జయప్రదం చేసినందుకు ఈ యొక్క గ్రామ ప్రజలకి, ఈ ప్రజానీకానికి, మండల ప్రజానీకానికి, నా నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గం ప్రజానీకానికి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ అందరికీ మరొకసారి మకర సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పుకుంటూ కనుక మకర సంక్రాంతి అంటే పెద్ద పండుగ, అలాగే కనుగ పండుగ, భోగి పండుగ, ఈ 3 పండుగలకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.